విజన్ ప్రేక్షకులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచంలో మన భారతదేశంతో పాటు 177 దేశాలు ఈ యోగా దినోత్సవ సెలబ్రేషన్లో పాల్గొంటున్నాయి. వాటితో కూడా మనం పార్టిసిపేట్ చేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య వైద్యకేనా యోగాపరోతం ప్రవరం మునినా పతంజలి ప్రాంజలి నిరానతోస్మి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నేను జి గోపాలకృష్ణ, బీవీకే జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఎంఏ ఎంపీఈడి, డిప్లొమా ఇన్ యోగా. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారి ఏదైతే ఉందో దాన్ని చెక్ పెట్టడం కోసం, అలాగే మన దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు చెక్ పెట్టడం కోసం సరదాగా ఒక రోజుకి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 నిమిషాలు, ఒక 30 నిమిషాల పాటు యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. యోగాసనాలు చేయడం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ యోగ శాస్త్రం మన భారతదేశంలో రచించబడింది. ఇది మన భారతదేశంలో పుట్టిన శాస్త్రం అని చెప్పడానికి మనం ఎంతో గర్విస్తున్నాము. దీన్ని పతంజలి మహర్షి రచించినటువంటి గ్రంథం ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. ఇది సైంటిఫిక్ రిలేటెడ్, సైన్స్ సంబంధించినటువంటిది ఈ యోగ శాస్త్రం. యోగా అంటే యోగ శాస్త్రం ఉజ్జు అని సాంస్క్రిట్ వర్డ్ నుంచి ఉద్భవించింది. ఉజ్జు అంటే టు జాయిన్ అని అర్థం. టు జాయిన్ అంటే ఆత్మ అండ్ పరమాత్మ, మైండ్ అండ్ సోల్. దీన్ని కాన్సన్ట్రేషన్గా మనం చేస్తున్నటువంటి క్రియ మీదే మనం ఆలోచన అంతా పెట్టి చేసినట్లయితే మన శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకి చాలా రిలీఫ్ ఇస్తుంది. ప్రతిరోజు పాటించినట్లయితే దీనికి డయాబెటిక్ కూడా దూరంగా ఉండవచ్చు. నేను కొన్ని ఆసనాలని ప్రాక్టీస్ చేశాను, తయారు చేశాను. నేను మీ ముందు ఉంచుతాను. తప్పులేని ఉంటే నన్ను మన్నించండి. ముఖ్యంగా మొదటగా వజ్రాసనం. ఈ వజ్రాసనం ఇలా 2 కాళ్ళు వెనక్కి మడతపెట్టి ఈ పాదాల మడువుల మీద కూర్చొని నడువు నిటారుగా పెట్టి ఇలా చిన్ముద్రలో ఉంచుకొని ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. ఇది మెడిటేషన్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ బెస్ట్ ఆసనం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే బ్యాక్ పెయిన్స్ నివారిస్తుంది, స్పైనల్ కార్డ్ స్ట్రెంగ్తీగా ఉంటుంది, డైజెషన్ పవర్ పెరుగుతుంది, సెక్సువల్ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి, ట్రీట్మెంట్ ఆఫ్ యూరినరీ ప్రాబ్లమ్స్. ఇన్ని మంచి లక్షణాలు కాబట్టి దీన్ని వజ్రంతో పోల్చారు. వజ్రాసనం ఇది బెస్ట్ ఆసనం. ఇందులో ఏ ఆసనంలో చేయొచ్చు. తర్వాత ఆసనం మండూకాసనం. మండూకాసనం ఇదే పోస్టర్ మీద కూర్చోవడం జరుగుతుంది. నేను చేస్తాను. మండూకాసనం వల్ల ఈ ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతాయి, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఈ పోస్టర్ డెవలప్ అవుతుంది. నేను చేసి చూపిస్తాను. ముందు 2 చేతులు పైకెత్తి శ్వాస తీసుకొని పిడికిలు బిగించి శ్వాస పీల్చుకొని 2 పిడికిళ్ళు బొడ్డుకి ఆవైపు ఈవైపు పెట్టి గుండె నిండా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ముదురుతో మోకాళ్ళని తాకే ప్రయత్నం. శ్వాస విడిచిపెడుతూ మళ్ళీ వెనక్కి ఇలా 5-6 సార్లు 5-6 టైమ్స్ మన సమయాన్ని బట్టి చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మండూకాసనం అంటాం. తర్వాత ఆసనం శశంకాసనం. శశంకాసనంలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి.
ఒక వేరియేషన్ నేను చేసి చూపిస్తాను. ఇలా దీనిలాగా చేతుల నుండి కూడా పైకి తీసుకొని ఇలా వెనక్కి మడతపెట్టి శ్వాస బిగించి ముందుకి వంగి ముదురుతో మోకాలు తాకే ప్రయత్నం. శ్వాస నిండా గుండె నిండా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ముందుకి ముదురుతో మోకాళ్ళు తాకే ప్రయత్నం. దీనివల్ల కూడా ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతాయి, గ్యాస్ట్రిక్ పెయిన్ గ్యాస్ట్రిక్ నివారణ అవుతుంది. ఈ పొట్ట మీద ఉన్నటువంటి కండరాల్లో ఫ్యాట్ కూడా కరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మంచి ఆసనం. తర్వాత ఆసనం నావాసనం. ఇది నౌకాసనం. ఇది ఇలా శ్వాస పూర్తిగా తీసుకొని శ్వాస బిగించి కాళ్ళు చేతులు ఇట్లా ఈ విధంగా నౌక పొజిషన్లో లోడ్ అంతా కూడా ఈ పొట్ట కండరాల మీద పడుతుంది. పొట్ట కండరాల మీద ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది. పొట్ట కండరాలు స్ట్రెంగ్థెన్ అవుతాయి. ఊపిరి బిగించి ఉంచాలి, శ్వాస బిగించి ఉంచాలి. దీనివల్ల వెనకాతల బ్లడ్ ప్రెషర్ కూడా బ్లడ్ సప్లై కూడా బాగుంటుంది. ఇలా మీరు మీ సమయాన్ని బట్టి 2-3 సార్లు మ్యాక్సిమం 4-5 సార్లు చేయాలి. మీ సమయాన్ని బట్టి మీరు చేయండి. దీన్ని నౌకాసనం అంటారు. తర్వాతది పవనముక్తాసనం. అలాగే ఇదే పోస్టర్. ముందు వెడంకాలు లేపి ఈ 2 చేతులతోనూ వెడంకాలు మోకాళ్ళు పట్టుకొని శ్వాస బిగించి గెడ్డంతో ఈ మోకాలు తాకే ప్రయత్నం. శ్వాస విడుస్తూ వెనక్కి. అలా ఈ పొజిషన్లో ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉండాలి. మళ్ళీ అప్పుడు కుడికాలతో దీనివల్ల లోపల ఉన్నటువంటి చెడు వాయువులన్నీ కూడా బయటికి పోతాయి. గ్యాస్ట్రిక్ అంతా బయటికి పోతుంది. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతాయి. డయాబెటిక్కి మంచి ఆసనం. అలాగే మళ్ళీ ఎడమకాలతో మళ్ళీ కుడికాలతో 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉంటే మంచిది. ఇప్పుడు బోత్ లెగ్స్ 2 కాళ్ళతో గడ్డంతో 2 మోకాలు తాకాలి. ఇది పవనముక్తాసనం. గ్యాస్ట్రిక్ నివారిస్తుంది, ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తుంది. తర్వాత ఆసనం అర్ధమత్స్యేంద్రాసనం. ఎడమకాలు ఇలా వెనక్కి పెట్టుకొని కుడికాలు ఎడంకాలు మీద పెట్టి 2 చేతులు పైకి లేపి ఈ ఎడమ చేతితో కుడికాలు యొక్క మోకాలను తోస్తూ కుడికాలు పాదాన్ని పట్టుకొని ఈ కుడి చేతిని వెనక్కి పెట్టి వెనక్కి తిరగాలి. శ్వాస పూర్తిగా బిగించాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే షోల్డర్ పవర్ పెరుగుతుంది, షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తుంది, బ్యాక్ పెయిన్ నివారిస్తుంది. అలాగే ఇదే పొజిషను మళ్ళా కుడికాళ్ళు ఇలా వెనక్కి మడతపెట్టి కుడికాలు మీద ఎడమకాలు పెట్టి అలాగే 2 చేతులు పైకి లేపి కుడి చేతితో ఈ మోకాలను తోస్తూ థర్టీ సెకండ్స్ 40 సెకండ్స్ మన శక్తి కొద్దీ ఉండాలి. ఇది
అర్ధమశ్చేంద్రాసనం. తర్వాత ఆసనం సర్వాంగాసనం. వెళ్ళకిలా పడుకొని శ్వాస బిగించి కాళ్ళు పైకి లేపి 2 కాళ్ళు నిటారుగా కదలకుండా. దీనివల్ల ఉపయోగాలు, మన శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఈ మెదడుకి ముఖానికి సప్లై అవుతుంది. హెడేక్ని నివారిస్తుంది. ప్రివెంట్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్, ఇంప్రూవ్ ఐసైట్, ఇంప్రూవ్ మెమరీ పవర్. ఆ తర్వాత ఆసనం దీంట్లోంచే ఇలాగా హలాసన్. కొద్దిగా వెనక్కి జరగాలి. షోల్డర్ పవర్ పెరుగుతుంది. ప్రివెంట్ కోల్డ్ అండ్ కాఫ్. పొట్ట కంట్రోల్కి మంచి బలం వస్తుంది. డయాబెటిక్ మంచి ఆసనం. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతాయి. మోకాలతో నిద్ర తాకే ప్రయత్నం. ఇది హలాసనం. ఓ 30 సెకండ్స్ రెస్ట్. తర్వాత ఆసనం శిరసాసనం. శిరసాసనంలో ఈ విధంగా తల కిందకి కాళ్ళు పైకి, బ్యాలెన్స్ కంట్రోల్. మన ఆలోచన అంతా కూడా పాదాల మీదే ఉండాలి. పూర్తిగా నిటారుగా నిలబడాలి తల కిందులా. మన శరీరంలో ఉన్నటువంటి 5.5 లేక 6 లీటర్ల బ్లడ్ అంతా కూడా ఈ ముఖానికి మెదడుకి సప్లై అవుతుంది. ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది. ఏజ్ డిలేయింగ్, ఎంత ఏజ్ వచ్చినా ఏజ్ కనిపించదు. హెడేక్ నివారిస్తుంది. ప్రివెంట్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్, ఇంప్రూవ్ మెమరీ పవర్. ఇలా మీరు 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ దీంట్లో విన్యాసాలు చేయొచ్చు. ఈ సుఖాసనం చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు. కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన కాళ్ళ మీద ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళా మన పొజిషన్కి వచ్చేస్తాం. ఈ విధంగా చేసిన తర్వాత శవాసనం. మనం ఏదైతే రక్తాన్ని పైనుంచి మొత్తం పంపించేమో అదంతా కూడా ఇప్పుడు ఈక్వల్ అవ్వాలి. పూర్తిగా రెస్ట్. దీంట్లో కూడా ఆలోచన అంతా కూడా మన యొక్క గోరు దగ్గర నుంచి తల వెంట్రుక వరకు నకసిక పర్యాయాన్ని మన మనసులో దివిడిస్తూ చూడాలి. మన కాళ్ళు ఎలా ఉన్నాయి, మోకాళ్ళు ఎలా ఉన్నాయి, నడుము ఎలా ఉంది, ఉదర భాగం ఎలా ఉంది, ఛాతీ ఎలా ఉంది, షోల్డర్స్ ఎలా ఉన్నాయి, చిన్ ఎలా ఉంది, కంఠం ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి. మనసులోనే ధ్యానం చేయాలి. పూర్తిగా రెస్ట్. అచేతనంగా పడినట్టుగా ఉండాలి. ఓ 2-3 సెకండ్లు పూర్తిగా, 2-3 నిమిషాలు పూర్తిగా కూల్ అయిపోవాలి. బాడీ అంతా అచేతనంగా ఉండాలి. రిలాక్స్. ఇలా కుడివైపుకి తిరిగి మనం లేచిపోవాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా యోగాసనాలు ఆచరించినట్లయితే మన దగ్గరికి ఏ వైరస్ కూడా మన చెంత చేరదు. అన్నిటికీ మనం చెక్ పెట్టవచ్చు. సరదాగా ప్రతిరోజు ఒక 1/2 అవర్ మనం ఈ కార్యక్రమం చేసినట్లయితే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. దీంతోపాటు కొన్ని ఆహార నియమాలు కూడా పాటించినట్లయితే పూర్తిగా 100 ఇయర్స్ కూడా ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పి
నేను సెలవు తీసుకుంటున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.